హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి మందాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్త్కి చాలా మంచిదైన పౌడర్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు. ఇది రోజుకు ఒక ముద్దైనా తింటే అన్నంలో కలుపుకొని చాలా హెల్తీగా ఉంటుంది. దీని తయారీ విధానం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద కప్పుతో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా పైన వేగి లోపల పచ్చివాసన లాగా ఉంటుంది, తొందరగా మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పట్టుకుంటే రెండుగా విరిగేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే, మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది. ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు మినపప్పు తీసుకొని వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిన్న కప్ అంతా నల్ల నువ్వులు కూడా తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. నువ్వులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మరి కొంచెంసేపు వాటిని కూడా పక్కన ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. తర్వాత మీ కారంకి సరిపడినన్ని ఎండుమిర్చి, ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే కరివేపాకు, ఎండుమిర్చి బాగా ఫ్రై అవుతాయండి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై అవ్వనిచ్చుకోవాలి, లేకపోతే కరివేపాకు మాడిపోతే పౌడర్ వేరే టేస్ట్ వస్తుందండి. అవి బాగా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అదే గిన్నెలో ఒక కప్పు ధనియాలు, ఒక హాఫ్ కప్పు జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ధనియాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. రోజు అన్నంలో ఒక్క ముద్ద అన్నం తిన్నా చాలు. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మరి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు అన్నంలో ఒక ముద్దగా కలుపుకొని తిన్నా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత ధనియాలు కూడా వేగినాయి కదా, వాటిని పక్కన తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత అందులోని వెల్లుల్లిని కూడా ఒక 4-5 గడ్డలు వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ప్లేట్లో వేసుకొని కొంచెంసేపు చల్లారనిచ్చిన తర్వాత 8 కంటైనర్లో పెట్టుకొని నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.